హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు హెల్దీ డే రొటీన్ ఎలా వచ్చిందో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను ఈరోజు ఇక్కడ కీరా అండ్ అలాగే సొరకాయ కొంచెం కొత్తిమీర అయితే తీసుకుంటున్నానమాట. సో ఇంకా దీంతో అయితే నేను మార్నింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో లెమన్ వచ్చేసి లాస్ట్కి జ్యూస్లో పిండుకోవడం కోసం అయితే ఒక హాఫ్ పీస్ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా సొరకాయ అండ్ మనకి దోసకాయ అనేది చక్కగా మనకి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ కాబట్టి మనం హైడ్రేట్గా ఉండడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా కొత్తిమీర తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందండి. అండ్ అలాగే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదన్నమాట. ఇంక ఇక్కడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సో జ్యూస్ రెడీ అయిన తర్వాత ఇంకా నేను దీన్ని అయితే ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను. ఇంకా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని అయితే 2 గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత గ్రీన్గా వచ్చిందో జ్యూస్ అసలుకి. ఇంక ఇలాంటి జ్యూసెస్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా డైజెషన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. మంచిగా డే మొత్తం కూడా మనకి ఎనర్జీగా అండ్ అలాగే మనం హైడ్రేట్గా అయితే ఉంటామన్నమాట. ఇంకా 2 గ్లాసెస్లో కూడా నేను నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను. ఇంకా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని మొత్తం మనం స్పూన్తో మిక్స్ చేసేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మేము ఇలా గ్రీన్ జ్యూస్ అయితే సొరకాయ అండ్ కీరా అండ్ కొత్తిమీర అయితే తీసుకొని ఈరోజు జ్యూస్ అయితే చేసుకున్నామండి. ఇంకా డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అయితే ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే నేను బ్యాటర్ అయితే అంతా రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. చక్కగా చూసారు కదా ఎంత మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయిందో. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసేనండి ఇడ్లీ. సో ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇంకా బాగా కలిపేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే కొంతమంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేస్తారండి. బట్ నేనైతే కొంచెం మనం ఇలా గెంటి తీసి వంపుతున్నప్పుడు చక్కగా పడాలన్నమాట. ఈజీగా పడుతున్నప్పుడైతే నేను అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు మీకైతే చూపిస్తాను నేను ఏ కన్సిస్టెన్సీ లాగా చేసుకున్నాను అని చెప్పేసి. సో లైక్ ఇలాగ అనమాట. మనం స్పూన్తో తీస్తున్నప్పుడు ఈజీగా బ్యాటర్ అనేది పడిపోవాలన్నమాట. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను మిక్స్ చేసి. ఇంకా చట్నీ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. అయితే కొంచెం పల్లీలు అనేవి మాడిపోయాయి అనమాట. సో చట్నీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దీంట్లోకి నేను ఈరోజు కొబ్బరి అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. సో మంచిగా చేసుకుందాం అనుకున్నాను. బట్ కలర్ అయితే చేంజ్ అయిందనమాట. టేస్ట్ బాగానే ఉంది. బట్ కలర్ చేంజ్ అవ్వడంతో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యానమాట. అంతేనండి, మనకు నచ్చినట్టు చేసుకుందాం అని అనుకున్న రోజు ఏదో ఒకటి అవుతుందనమాట. సో నాకు ఈరోజు ఈ పల్లి చట్నీ ఒకటి డ్రాబ్యాక్ అయితే అయింది ఈరోజు మొత్తంలో. ఇంకా దీంట్లోకి అయితే నేను జీలకర్ర అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో చట్నీ కూడా రెడీ అయిపోయినట్టేనమాట. ఇంక ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికి కూడా నేను చక్కగా గీ అయితే రాసేసుకున్నానండి. అయితే ఒక ప్లేట్ వచ్చేసి నేను ఎంటీగా అయితే నార్మల్ బ్యాటర్ అయితే వేసేస్తున్నాను. మిగతా 2 ప్లేట్స్లో అయితే నేను ఫస్ట్ బీట్రూట్ తురుము అయితే యాడ్ చేసుకున్నానండి. ప్రీవియస్ వ్లాగ్స్లో నేను ఓన్లీ బీట్రూట్ వేసి ఇడ్లీ వేసానండి. అయితే దీన్ని ఇంకొంచెం మారుద్దామని చెప్పేసి నేను ఒక్కొక్క ప్లేట్లో ఒక జీడిపప్పు ఇలా హాఫ్ వద్ద ఉంటుంది కదా, సో అలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో పైన పెడితే ఏంటంటే ఇడ్లీ పొంగడం వల్ల ఏంటంటే అది అంటే కొంచెం ఇడ్లీ పొంగినప్పుడు మనకి విరిగినట్టు అవుతుంది కదా, సో అలా అవుతుందని చెప్పేసి నేను బ్యాటర్ వేయక ముందుకే ఇలా పెట్టుకున్నాను అనమాట. తురుము పెట్టేసి తర్వాత జీడిపప్పు పెట్టుకొని ఇంకా బ్యాటర్ అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చిందండి. తినేటప్పుడు కూడా మంచిగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే వచ్చిందనమాట బీట్రూట్ యాడ్ చేయడం వల్ల. ఇంకా ప్లేట్స్లో అయితే ఫిల్ చేసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోయిందనమాట. సో చూసారు కదా, సో మనం తురుముని మొత్తం పిండిలో ఇంక్లూడ్ చేస్తే రెడ్ కలర్లో అయితే అయిపోతుంది కాబట్టి నేను ఇలా సపరేట్గా చేశానమాట. సో వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ మధ్యలో మీకు చూస్తుంటే జీడిపప్పు కూడా కనిపిస్తూ ఉంది కదండి. సో చక్కగా బాగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా పల్లీ చట్నీతో అండ్ అలాగే పక్కన కొన్ని ప్రోమోగ్రానైట్స్తో అయితే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను ఈరోజు కోకోనట్ చట్నీ అయితే చేయబోతున్నానండి. సో దానికోసం అయితే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా వచ్చేసి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కొన్ని కరివేపాకు ఆకులు
ఒక 5 to 6 ఎండుమిర్చి అయితే తీసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 80% 90% ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కోకోనట్ పీసెస్ అయితే యాడ్ చేసి ఇవి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. సో లాస్ట్లో మనకి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత వేసేసుకొని ఒక 1 minute పాటు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 tablespoon దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకున్నానండి. సో ఇంకా ఇలా అయితే మొత్తం అన్నీ అయితే రెడీ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇవి వన్స్ చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో కర్రీ వచ్చేసి ఈరోజు మష్రూమ్స్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ అన్నీ కూడా చక్కగా కడిగేసి పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే కర్రీ బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు అయితే వేసుకున్నాను. ఒక 4 నుంచి 5 కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా నేను ఎక్కువ వేయనండి, ఒక్కటే వేస్తానన్నమాట. సో నేను వేసే పచ్చిమిర్చి ఏంటంటే అవి కొంచెం మంటగా ఉండవన్నమాట. సో అందుకే కారం అనేది కొంచెం నేను ఎక్కువ అయితే వేసుకుంటాను. ఇంక ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా ఒకసారి అయితే మనం గెరిట్తో అయితే ఇలా తిప్పేసుకోవాలి. వన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కూడా మనకు కొంచెం మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా ఇవి ఒక 50% అయిన తర్వాత దీంట్లోకి అయితే 1/2 tablespoon దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో నా దగ్గర నేను చిన్నదండి పసుపు వేసే స్పూన్ అనమాట, దాంతో నేను 1/2 వేసుకుంటున్నాను. సో మీదైతే ఒకవేళ పెద్దది అని అనుకుంటే అప్పుడు కొంచెం 1/2 tablespoon వేసుకొని సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 tablespoon అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఆనియన్స్కి పట్టేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే మనకు ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇంక ఇవి వన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను మష్రూమ్స్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, మష్రూమ్స్ అనేవి లోపల మనకి బ్లాకిష్ కలర్లో ఉన్నాయి కదా. సో ఫైనల్గా కర్రీ కూడా నాకు అలానే వచ్చిందండి. ఈరోజు ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇదనమాట. సో ఇలా వైట్గా లేకుండా నాకు మొత్తం కర్రీ బ్లాక్ టైప్లో వచ్చిందనమాట. సో చూడ్డానికైతే కలర్ అలా చేంజ్ అయిపోయిందండి, బట్ తింటే మాత్రం మనం బయట మష్రూమ్స్ మసాలా కర్రీ ఆర్డర్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఉందన్నమాట. ఇంకా పచ్చడి అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. తర్వాత దీనికైతే తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట. సో తాలింపు మనం యాజ్ యూజువల్ అదే ఆయిల్, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకొని ఇంకా చట్నీలోకి అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా కోకోనట్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ కర్రీ చూస్తున్నారు కదా, చక్కగా మనకి హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను ఒక కారపొడి అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి నేను నా ప్రీవియస్ వ్లాగ్లో చికెన్ బిర్యానీ చేయడం కోసం అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే కొంచెం మిగిలింది, అయితే ఈరోజు దీన్ని యూస్ చేద్దాంలే దీంట్లోకి అని చెప్పేసి అయితే యూస్ చేస్తున్నాను. సో దీని ప్లేస్లో మీరు గరం మసాలా కానీ జీరా పౌడర్, ధనియా పౌడర్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసుకోవచ్చు అండి. మసాలా పౌడర్స్ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఇంకా అది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా ఈరోజు అయితే అది యాడ్ చేసేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇలా బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని రెండు కూడా ముక్కలకి పట్టేలాగైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దాంతోపాటు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను. సో ఈ మూడింటిని కూడా ఒకసారి మొత్తం ముక్కలకి పట్టేలాగైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కర్రీ కొంచెం దగ్గరికి అయ్యేలాగైతే నేను మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నానండి. సో ఫైనల్గా ఇంకా నా మీల్ ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నాను. సో కర్రీ చూస్తున్నారు కదా, నాకు ఈ కలర్లో అయితే వచ్చిందండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నేనైతే కొంచెం రైస్ పెట్టుకున్నాను. అండ్ అలాగే కోకోనట్ చట్నీ, మష్రూమ్స్ కర్రీ, ఈరోజు వచ్చేసి హాఫ్ బాయిల్తో అయితే నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి దానికి కాంబినేషన్గా. సో ఇంకా అలా మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే నేను కొన్ని ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. సో ఇన్స్టామార్ట్ నుంచి ఇంకా అవైతే వచ్చాయన్నమాట. ఇంకా ఈరోజు అయితే నేను కొన్ని గ్రేప్స్ అండ్ అలాగే మ్యాంగోస్, ఆరెంజెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అయితే గ్రేప్స్ వచ్చేసి ఈరోజు నేను హైబ్రిడ్ గ్రేప్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా మనకి మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో మంచిగా మనకి ఇప్పుడు మ్యాంగోస్ బాగా అవైలబుల్గా అయితే ఉంటాయి. అయితే ఇంకా ఈ ఇయర్ నేను ఈరోజు అయితే టేస్ట్ చేయబోతున్నానండి. సో ఇంక ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను, బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట. సో అందుకే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. సో నేను
మ్యాంగోస్, ఆరెంజెస్, గ్రేప్స్ ఆర్డర్ పెట్టినందుకు నాకు 1 కేజీ ఆనియన్స్ అయితే ఫ్రీ వచ్చాయన్నమాట. సో మ్యాంగోస్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బంగినపల్లి కాయలన్నమాట. సో మంచిగా ఒక 2 అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేది అయితే మంచిగా పండుగ అయితే ఉందన్నమాట. ఆ స్మెల్ చూడంగానే ఒకేసారి తినేయాలని అనిపించిందండి. సో అంత బాగా వచ్చింది స్మెల్. బంగినపల్లి కాయలు స్మెల్ భలే వస్తాయండి అసలుకి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ అనమాట. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గ్రేప్స్. ఇవి వచ్చేసి మనకి సీడ్ అంతగా ఉండదండి మనకి దీంట్లో, అండ్ చాలా స్వీట్గా కూడా ఉంటాయన్నమాట ఈ గ్రేప్స్. ఇంక ఇవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇంకా ఆరెంజెస్ అయితే ఇంకా మనకి లోపల తిని చూస్తేనే అవి తీగా ఉంటాయా లేకపోతే పుల్లగా ఉంటాయా అనేది అయితే మనం చెప్పలేము. సో బయట చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటాయని చెప్పేసి. ఇంక తర్వాత అవన్నీ కొన్నందుకంటే ఇక ఇలా నాకు 1 కేజీ ఆనియన్స్ అయితే ఫ్రీ వచ్చాయన్నమాట. సో 2 టైమ్స్ అయితే నేను పెట్టుకున్నానండి. 2 టైమ్స్ కూడా నాకు 1 కేజీ ఆనియన్స్ అయితే ఫ్రీ వచ్చాయన్నమాట. సో ఇంకా ఇలా అయితే ఇవన్నీ ఈవినింగ్ టైంలో ఆర్డర్ పెట్టాను. నాకు ఒక 30 to 40 మినిట్స్లో అయితే డెలివరీ అయిపోయిందండి చక్కగా. మ్యాంగోస్, గ్రేప్స్, ఆరెంజెస్. సో ఈ మధ్య ఇంకా జ్యూస్లు తాగడం ఎక్కువైపోయింది కాబట్టి ఇక వీక్లీ 1 టైం అన్ని ఇలా ఫ్రూట్స్ అయితే తెచ్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టుకుంది. సో ఇంకా ఈరోజు అయితే నేను ఫస్ట్ ఆరెంజెసే ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఆరెంజెస్ అన్నీ కూడా తీసుకున్నాను. కొంచెం చిన్నగా ఉన్నాయండి సైజు. సో అందుకే ఇక్కడ మనకి మొత్తం 9 ఆరెంజెస్ అయితే వచ్చాయండి. సో నేను 3 అయితే పక్కన పెట్టుకొని మిగతా 6 వచ్చేసి నేను జ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఇంక ఇవన్నీ ఫస్ట్ అయితే పీల్ చేసేసుకొని అవన్నీ కూడా స్ప్లిట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ స్ప్లిట్ చేసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇలా అన్నీ కూడా పైన పీల్ చేసేసుకొని ఇలా సపరేట్గా చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. అయితే ఇది మనకి పైన పొట్టు ఉంటుంది కదా, సో అది సపరేట్ అవుతుందేమోనని చెప్పేసి ఈరోజు మిడిల్ అయితే పెట్టానమాట. సో చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. అయితే నాకండి ఒకటి అనిపించింది, ఎప్పుడు కానీ ఆరెంజెస్ మాత్రం ఇలా మిక్సీ జార్లో అయితే అసలు ట్రై చేయొద్దన్నమాట. సో వీటికంటూ సపరేట్ జ్యూసర్స్ ఉంటాయి కదా, అవైతే బై చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనకి సీడ్స్ అన్నీ నలిగిపోతాయి కాబట్టి ఆబ్వియస్గా జ్యూస్ అనేది కొంచెం చేదైతే వస్తుందన్నమాట. మనకి ఫ్రూట్ ఎంత తీగా ఉన్నా కానీ స్వీట్స్ వల్ల మనకి చేదు అనేది అయితే వస్తుంది. ఇంకా నేనైతే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా దీంట్లో వేసాను డైరెక్ట్గా. అంటే సీడ్ నలగదేమో అని అయితే అనుకున్నాను, బట్ నాకు మొత్తం కూడా బాగా నలిగిపోయిందండి. అసలుకి చిక్కగా అయితే జ్యూస్ వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో గ్రైండ్ చేస్తున్నాను. మంచిగా జ్యూస్ అయితే బయటకు వస్తుంది. అయితే పిప్పంతా లోపల ఉంటుంది అనుకున్నాను, బట్ అది కూడా మొత్తం గ్రైండ్ అయిపోయిందండి. నాకు మొత్తం జ్యూస్లో అయితే మిక్స్ అయిపోయింది అనమాట. సో జ్యూస్ అయితే మరీ తీగా లేదండి, కొంచెం చేదుగా కొంచెం తీగా అయితే ఉందన్నమాట. నేను ఇంకా కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను, చేదు ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే నాకు జ్యూస్ తీసుకోవడానికి చక్కగా పైప్ అయితే ఉందండి. సో కొంచెం తిప్పుకున్న తర్వాత ఇలా తీసేసి జ్యూస్ అంతా కూడా తీసేసుకుంటున్నాను. ఇంకా అలా జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నానండి. సో మొత్తం సీడ్స్తో సహా మొత్తం బాగా గ్రైండ్ అయిపోయిందనమాట నాకు. సో జ్యూస్ కూడా చాలా చిక్కగా అయితే వచ్చిందండి. సో నేను ముందే చెప్తున్నాను, మీరు మాత్రం ఆరెంజెస్ మాత్రం ఇలా మిక్సీ జార్లో వేసి అయితే చేసుకోవద్దండి. పొరపాటున ఎవరైనా అనుకుంటారు కదా మనకి అలాంటి జ్యూసర్ అవైలబుల్గా లేనప్పుడు దీంట్లో వేసేద్దామని చెప్పేసి. సో సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి వేసుకోండి, జ్యూస్ అయితే బాగుంటుంది. బట్ సీడ్స్తో వేసారంటే మాత్రం కొంచెం చేదు అయితే ఉంటుందన్నమాట జ్యూస్. సో నేనైతే అలానే తాగేసానండి. చేదు ఉన్నా కానీ కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకొని జ్యూస్ తాగానమాట. సో నాకు ఈరోజు ఏది చేసినా కానీ అందులో ఏదో ఒక డ్రాబ్యాక్ అయితే ఉందన్నమాట. బట్ పడేయలేం కదండి, చూసి ఇంత మనీ పెట్టుకొని కొనుక్కున్నాం కదా. సో అందుకే నేను ఇంకా అలానే తాగేసాను అనమాట. ఇంకా జ్యూస్ కూడా మంచిగా మనకి మ్యాంగో జ్యూస్ లాగా అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారిగా షాక్ అయ్యాను నేను, ఇది ఆరెంజ్ జ్యూస్ లాగా కనిపించట్లేదు ఏంటి, మ్యాంగో జ్యూస్ లాగా కనిపిస్తుంది ఏంటి అని అనుకున్నాను. ఇంకా మొత్తం షుగర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇంక నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీతో చెప్తున్నానండి. లేకపోతే నేను బాగుంది అని చెప్పేసి ఎవరైనా ట్రై చేశారనుకోండి, పాపం వాళ్ళకి చేదైతే వస్తుందన్నమాట. సో అందుకే నేనైతే ఉన్నట్టయితే చెప్పేశాను, అస్సలు చేదైతే ఉందని చెప్పేసి. నేను ఎంత షుగర్ యాడ్ చేసినా కానీ నాకు కొంచెం చేదుగానే అనిపించింది తాగేటప్పుడు. అటు చేదుగా ఇటు స్వీట్గా అయితే అనిపించింది అనమాట. సో మొత్తం స్వీట్గా ఉందని అయితే అసలు చెప్పను. ఇంకా కొంచెం చియా సీడ్స్ అయితే నా దగ్గర నానబెట్టుకున్నవి ఉన్నాయండి. ఇంకా పైన అయితే జస్ట్ గార్నిష్గా చియా సీడ్స్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇలా జ్యూస్ అయితే తాగేసాను అనమాట. అతి కష్టం మీద అయితే తాగానండి ఈ జ్యూస్ అయితే నేను.
ఇంక మా వారైతే అస్సలు తాగలేదండి. అక్కడే పెట్టేశారనమాట. సో, మెల్లిమెల్లిగా అటు ఇటు తిరుగుతూ నేనే ఇంకో గ్లాస్ కూడా కంప్లీట్ చేసేసాను. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ అయితే నాది ఏమీ చేంజ్ అయితే చెయ్యట్లేదు. ఇక్కడైతే ఇంకా తాగలేకైతే తాగుతున్నాననమాట. సో, ఇదండి ఇంకా ఈవినింగ్ జ్యూస్ అయితే. ముందు రోజు నేను పావు బజ్జీ చేశాను కదండీ! సో, నా ముందు వ్లాగ్‌లో అయితే ఉంటుంది. దాంట్లో నాకు కర్రీ అయితే మిగిలిపోయిందనమాట. సో, అది ఇంకా వేస్ట్ చేయాలనుకోలేదు. నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను మిగిలిన కర్రీ. ఇంకా దాన్నైతే ఈరోజు చాట్‌లాగా అయితే తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా అదైతే ఒక బౌల్‌లోకి తీసుకున్నాను మిగిలింది. దాంట్లో కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొన్ని ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అయితే వేసుకొని అయితే తిన్నాననమాట. దాంతోపాటు నేను ఈరోజు మ్యాంగోస్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! సో, ఇంకా ఒక హాఫ్ మ్యాంగో అయితే ఇలా 4 పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక బౌల్‌లో వచ్చేసి కొన్ని ప్రొమోగ్రానేట్స్ అయితే పెట్టుకొని ఇలా నైట్ సింపుల్‌గా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా ఇదండి వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకే నేనేం తిన్నానైతే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే నాకు ఎక్స్పీరియన్స్ అయినవి కూడా మీతో షేర్ చేసుకున్నాననమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.